నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిఫా వైరస్ కు వ్యాక్సిన్ పరీక్షలు సక్సెస్. భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన. 6713 కిలోమీటర్ల మేర కొనసాగనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర. ఘనంగా శ్రీ గోదా కళ్యాణం. ముగిసిన ధనుర్మాసం. అంబరాన్నంటిన భోగి సంబరాలు. చిన్నారులకు రేగిపళ్ళు. తిరుపతిలో అయోధ్య జ్వరం. సామూహిక కోటి హనుమాన్ చాలీసా పారాయణం. పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. దొంగతనాల నివారణకు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రాణాంతక నిఫా వైరస్ నుంచి మానవులను కాపాడేందుకు వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే తొలిసారి నిఫా వ్యాక్సిన్ మానవ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ విధానంలో ఆస్ట్రాజెనికా మరియు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉపయోగించిన సాంకేతికత ఆధారంగా ఈ వ్యాక్సిన్ రూపొందిస్తున్నారు. నిఫా వైరస్ కోసం తయారు చేసిన CHAODX-NIV అని పిలిచే ఈ వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్ విజయవంతమైన తర్వాత హ్యూమన్ టెస్టింగ్ దశలోకి ప్రవేశించింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ 52 మందితో హ్యూమన్ ట్రయల్ ప్రారంభించింది. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ టీకా ఇచ్చి వారిలో రోగనిరోధక వ్యవస్థ స్పందన, వారి భద్రతను అంచనా వేస్తారు. ఆక్స్ఫర్డ్ ట్రయల్స్లో మొదట పాల్గొనేవారు గత వారంలో వ్యాక్సిన్ డోసుని తీసుకున్నారు. ట్రయల్స్కి ఆక్స్ఫర్డ్ నాయకత్వం వహిస్తుండగా మానవ పరీక్షల కోసం CEPI నిధులు సమకూరుస్తోంది. నిఫా అనేది అంటువ్యాధి. గబ్బిలాలు, పందుల నుంచి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. గబ్బిలాలు తిన్న పండ్లను మానవులు తీసుకుంటే ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. 25 ఏళ్ల క్రితం మొట్టమొదట మలేషియాలో దీనిని గుర్తించారు. బంగ్లాదేశ్, భారత్, సింగపూర్ దేశాల్లో కూడా ఈ వ్యాధి వ్యాప్తికి దారితీసింది. సెప్టెంబర్ 2023లో కేరళలో 4వసారి నిఫా వైరస్ ప్రబలింది. ఈ వ్యాధితో 2 మరణించారు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో పాటు ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వంటి లక్షణాలకు దారితీస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దీని మరణాల రేటు 40% నుండి 75% వరకు ఉంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమై ముంబైకి చేరుకున్నది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ 6713 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నారు. ఈ ప్రయాణం 2 నెలల పాటు సాగనున్నది. రాహుల్ గాంధీ 60 నుంచి 70 మందితో కాలినడకన బస్సులో ప్రయాణించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మణిపూర్లోని కోంగ్జోమ్ వార్ మెమోరియల్ నుంచి యాత్ర ప్రారంభమైంది. అయితే ముందుగా రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కీశం మేఘచంద్ర మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ్ యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఇంఫాల్లోని హఫ్తా కాంగ్జింగ్ పబ్లిక్ గ్రౌండ్ను అనుమతించాలని కోరినట్లు చెప్పారు. జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించామని, యాత్ర ఇంఫాల్ నుండి ప్రారంభమై ముంబైతో ముగుస్తుందని తాము ముందే ప్రకటించామని తెలిపారు. జనవరి 10న ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ను కలిశామని ఆయన చెప్పారు. పరిమిత సంఖ్యలో పాల్గొనే వారితో యాత్ర కోసం కాంగ్జింగ్బంగ్ మైదానానికి వెళ్లడానికి హ్యాప్ట్ అనుమతిని కోరింది. కానీ వారు అనుమతిని నిరాకరించారు. మణిపూర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే భారత్ జోడో న్యాయ్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. జనవరి 14న తౌబాల్ జిల్లా నుండి కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమంపై మణిపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కార్యక్రమం 1 గంటకు మించకూడదని, గరిష్ట సంఖ్యలో 3000 మంది మాత్రమే పాల్గొనాలని షరతులు విధించింది. దీనికి సంబంధించి జనవరి 11న తౌబాల్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. యాత్రకు 1 రోజు ముందు పార్టీ ఈ విషయాలను పంచుకుంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రయాణ మార్గంలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. అయితే దాని ప్రారంభ స్థానం మారింది.
భారత్ జోడో న్యాయ్ యాత్ర 67 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కాలంలో మొత్తం 6,713 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ ప్రయాణం మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. ఈ కాలంలో ఇది 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలను కవర్ చేస్తుంది. భోగితో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. 3 రోజులు సాగే ముచ్చటైన ఈ పండుగ నేపథ్యంలో ఇప్పటికే పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. మకర సంక్రాంతి భోగి పండుగతో మొదలవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే భోగి పండుగ జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు దాగి ఉన్నాయి. ఆ కథల గురించి ఓసారి తెలుసుకుందాం. పూర్వం తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో భట్టనాథుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అయితే భట్టనాథుడు ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీకృష్ణుడికి పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. దీనితో అక్కడి వారంతా భట్టనాథుని విష్ణు చిత్తుడు అని పిలిచేవారు. ఇక ఆయన భక్తి శ్రద్ధలను చూసిన ప్రజలు ఆయనకు పెరియాల్వార్ అనే బిరుదును కూడా ఇచ్చారు. అయితే ఒకసారి ఆ విష్ణు చిత్తుడు తులసివనం పెంచాలని నిర్ణయించుకొని తులసి మొక్కలను నాటడానికి పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. పిల్లలు లేని తనకు ఆ దైవమే ఆ పాపను ప్రసాదించాడని భావించి ఆ పాపకు కోదై అని పేరు పెట్టి గారాబంగా పెంచుకోసాగాడు. కోదై అంటే తమిళంలో పూలమాల అని అర్థం. అయితే కోదై అనే పేరు కాలక్రమేణా గోదాగా మారింది. అయితే చిన్నతనం నుండే శ్రీకృష్ణుని ఆరాధిస్తూ పెరిగింది గోదా. తన వయసుతో పాటుగా గోదాదేవికి శ్రీకృష్ణునిపై ఉన్న భక్తి పెరిగి అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ తనను తాను మరిచిపోయేలా చేసింది. ప్రస్తుతం తాను నివసిస్తున్న విల్లిపుత్తూరే ఒకప్పుడు ఆబాల గోపాలుని గోపాలమని, తన స్నేహితురాళ్లంతా గోపికలని, తాను గోపాలుని ప్రేయసినని అనుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి విష్ణుమూర్తి కోసం తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు తయారు చేసే పూలమాలలను మొదటగా తాను ధరించడం మొదలుపెట్టింది. అయితే ఒకసారి గోదాదేవి అలా దేవుని మాలలు మొదటగా తాను ధరించడం చూసిన ఆమె తండ్రి ఇన్నాళ్ళు తన కూతురు ఇలా మొదట తాను ధరించిన పూలమాలలను ఆ భగవంతునికి ధరిస్తున్నానా అనుకుని అపచారం చేశానని బాధపడుతూ నిద్రలోకి జారుకున్న విష్ణుచిత్తుడి కలలో ఆ విష్ణుమూర్తి కనిపించి తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అని, ఆమె ధరించిన మాలలను తనకు ధరించడం వల్ల ఎలాంటి అపచారము జరగదని, ఇంకా తాను సంతోషిస్తానని చెప్పాడు. ఇలాంటి ఘటనలతో గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది. దీనితో తనకు పెళ్ళంటూ జరిగితే అది శ్రీకృష్ణునితోనే మాత్రమే అని దృఢ నిర్ణయం తీసుకున్న గోదాదేవి అత్యంత కష్టమైన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలానే తన స్నేహితురాలను కూడా ఆ వ్రతం ఆచరించేలా ప్రోత్సహిస్తూ 30 పాసురాలను పాడింది గోదాదేవి. ఆ పాసురాలే ప్రస్తుతం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపిస్తున్న తిరుప్పావై. ఇక ఆ పరమ భక్తురాలు గోదాదేవి భక్తికి ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరిగిపోయాడు. ఒకరోజు ఆమె తండ్రి కలలో కనిపించి గోదాదేవిని తాను పెళ్లి చేసుకుంటానని, అందుకుగాను ఆమెను శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథుడిగా వెలసి తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలిపాడు. దీంతో ఆనందించిన గోదాదేవి తండ్రి ఊరి జనాన్ని వెంట పెట్టుకుని గోదాదేవిని శ్రీరంగానికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే వారి రాక గురించి ముందుగానే తెలుసుకున్న అర్చకులు అక్కడి వారి కోసం ఎదురు చూడడం సాగారు. ఇంతలో అక్కడికి చేరుకున్న వారిని అక్కడి అర్చకులు ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు జరిగింది. అందుకే ఆమె గుర్తుగా ప్రతి ఏడాది భోగి మంటలు వేసి ఆమెను లక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు. తిరుపతి పుర ప్రజలకందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ రోజు మనలోని చెడులు చెడ్డ సావాసాలంతా వదిలేసి మంచిగా ఈ భోగి వెలుగుల ద్వారా మనకంతా మంచి రావాలని కోరుకుంటూ అందరికి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ భోగిడ మేము ప్రతి ఏడు తాతానగర్ యూత్ ఆధ్వర్యంలో వేస్తున్నాము. ఈ భోగి మెయిన్గా అందరూ టైర్లు ఇవన్నీ వేస్తారు, పొల్యూషన్ కలిగించే అవంతా లేకుండా తాటి మట్ట, టెంకాయ మట్ట అలాంటి వాటితో పొల్యూషన్ లేని వాటితోనే ఈ భోగి వేసి ఈ భోగి సంబరాలు జరుపుకుంటున్నాము. పొల్యూషన్ పాడవకుండా సహజ సిద్ధంగా భోగి వేయాలని, అంటే వైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు అవి వేసి కాల్చకుండా మామూలుగా సహజ సిద్ధంగా పాత చీపుర్లు కానీ తట్టలు కానీ సహజ సిద్ధంగా ఉండేటివి వేసి భోగి కాల్చాలని
మనవి చేసుకుంటున్నాము. మా ఇంటి దగ్గర కూడా మేమందరం ప్రతి సంవత్సరం ఇలాగే పాత చీపుర్లు, పాత వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే వేసి భోగి వేసుకుంటూ, పాత వస్తువులన్నీ, పనికిరాని వస్తువులన్నీ భోగిలో వేసి దహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అతను తెచ్చిన చట్టాలన్నీ కూడా చెత్త చట్టాలు కాబట్టి ఈరోజు భోగిలో వేసి తగలేసేస్తున్నాం. దాంట్లో భాగంగా జీవో నెంబర్ 1 అనేది ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కడానికి తెచ్చినటువంటి జీవో కాబట్టి ఈ జీవోను దహనం చేస్తున్నాం. సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన వాళ్ళు, వెళ్తున్న వాళ్ళు వాళ్ళ ఇళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని తిరుపతి జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వాళ్ళు వారి ఇంటిని, ఇంట్లోని వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగలు పడ్డాక ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు. దీనికోసం పోలీసులు అందించే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఊళ్లకు వెళ్లేవారు వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే చాలు, సిబ్బంది వచ్చి LHMS ఏర్పాటు చేస్తారు. ఈ విధానం ద్వారా ఇళ్లలో చోరీ జరగకుండా నివారించగలం. అయితే పండగల్లో, సెలవుల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంట్లోని విలువైన ఆభరణాలు, వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. బయటి గేటును లోపల నుంచి లాక్ చేయాలని, వేసిన తాళం సాధ్యమైనంత వరకు నేరస్తులకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రయాణ వివరాలు, రాకపోకల ప్రణాళికలను సోషల్ మీడియాలో లేదా ఇతరులకు వెల్లడించవద్దని హెచ్చరిస్తున్నారు. మీ విలువైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని బ్యాంకులో భద్రపరచుకోవాలి. డబ్బు, నగదు, వెండి ఇలాంటివి. లేదా మీకు బ్యాంకు లాకర్ సౌకర్యం లేకపోతే ఎవరన్నా తెలిసిన వ్యక్తిని ఇంట్లో పండబెట్టి పోవడం, ఇంట్లో పడుకోమని చెప్పడం ఉత్తమము. అలా కాని పక్షంలో మీరు ఈ పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ముందుగా సమాచారం ఇస్తే మీరు ఏ డేట్ నుంచి పోతారు, ఏ డేట్కి వస్తారని చెప్పి ఇక్కడ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఆ కెమెరా పెట్టి మేము పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. కాబట్టి మాకు సమాచారం ఇవ్వగలరు. అలాగే బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణించేటప్పుడు మీరు ఈ బ్యాగు, తర్వాత నగదు జాగ్రత్త. ఎందుకంటే రద్దీగా ఉన్న సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి 13వ డివిజన్ కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో వైసీపీ బూత్ లెవెల్ ఇన్ఛార్జ్లకు బట్టలు, స్వీట్లు పంపిణీ చేశారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా సంవత్సరాలుగా భూమన కరుణాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలకి అందరికీ గుడ్ల పంపిణీ జరుగుతూ ఉంది. దాని ముఖ్య ఉద్దేశంతోనే ఈ సంవత్సరం కూడా వాళ్ళకందరికీ కూడా గుడ్లు పంపిణీ ఇవన్నీ చేయటం జరుగుతున్నది. ఈసారి భూమన కరుణాకర్ రెడ్డి గారిని, భూమన అభినయ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేసి కోరుకుంటూ మా కృషి పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి గెలిపించుకుంటామనేసి కోరుకుంటున్నాం. కోటూరు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా భోగి సంక్రాంతికి కార్యకర్తలకి, నాయకులకి, వార్డులోని ముఖ్యమైన క్యాటర్కి అంతా బట్టలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గత 15 ఏళ్ళుగా జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమన అభినయ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకునేంత వరకు కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కృషితో పనిచేస్తామని. 7 రోజుల పాటు తిరుపతి వేదికగా జరగనున్న కోటి హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ హనుమాన్ దీక్ష పీఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగే కోటి హనుమాన్ చాలీసా పారాయణం మహాయజ్ఞంను ఆదివారం ప్రారంభించారు. మొదటి రోజు అగ్నిమథనం, యాగశాల ప్రవేశం, సుందరకాండ పారాయణం, అఖండ హరినామ సంకీర్తన, శ్రీరామనామ జపాన్ని సప్తాహంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు రాము తెలిపారు. వెంకటేశ్వరుడి పాదాల దగ్గర ఆంజనేయ స్వామి జన్మస్థలమైన అంజనాద్రి పర్వతం దగ్గర కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం అని మొదలుపెట్టాము. నిన్నటి దినం అంకురార్పణ జరిగింది. ఈరోజు వచ్చి సుందరకాండ పారాయణం, కోటి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ప్రారంభోత్సవం జరిగింది. ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతి బండ్ల వీధిలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ధనుర్మాసంలో సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సంక్రమించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. ఇందులో భాగంగా నెల రోజుల పాటు ధనుర్మాసంలో నిర్వహించిన తిరుప్పావై పూజా కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. దీంతో స్థానిక బండ్ల వీధిలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిరస గీతాలను ఆలపించి భజనలు చేశారు. అనంతరం భక్తులకు ఉభయదాతలు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి సంక్రాంతి ఉత్సవాలు కానీ భోగి పండుగ ఉత్సవాలు కానీ అదేవిధంగా 120 ఏళ్ల చరిత్ర కలిగిన మా బండ్ల వీధి భజన మందిరం వద్ద ప్రతిరోజు ఈ ధనుర్మాసంలో 30 రోజులు ఈ కార్యక్రమం జరుగును. లాస్ట్ రోజు మా కొన్నమాటి వెంకటేశ్వర రెడ్డి నేను ఈ కార్యక్రమం చేస్తాను. ప్రతి సంవత్సరం 35 ఏళ్ళుగా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. తిరుపతి నగరంలో ప్రప్రథమంగా అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, హెపటాలజీ, జీవన్ న్యూరో మొటిలిటీ వంటి జబ్బులకు వైద్య సేవలను అందిస్తున్నట్లు నవ్యశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ నవీన్ రెడ్డి గంగవరం తెలిపారు. తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్యనే మనం తిరుపతిలో నూతనంగా నవశ్రీ హాస్పిటల్ అందు అడ్వాన్స్ గ్యాస్ట్రిక్ అండ్ లివర్ సమస్యలకు ప్రత్యేకమైన పద్ధతులతో హాస్పిటల్ ప్రారంభించడం జరిగినది. ఇందులో మనము ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి సేవలు అందుబాటులోకి తీసుకొస్తాము. అండ్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా జిఐ న్యూరోమోటిలిటీ సేవలు అంటే కడుపు ఉబ్బసము, గ్యాస్ట్రిక్ సమస్యలు, జిఆర్డి సమస్యలకు అత్యాధునిక పద్ధతులతో మానోమెట్రీ, 24 గంటలు pH మానిటరింగ్, పేగుల కదలికి సంబంధించిన ప్రత్యేకమైన టెస్టులు ప్రారంభించడం జరిగినది. ఈ టెస్టులు అందరికీ అందుబాటులో ఉన్న అవసరమైన వాళ్ళకి తగినట్టు చేయడం జరుగుతున్నది. అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదా కళ్యాణం నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కాపులకు సీట్లను కేటాయించి సముచిత ప్రాధాన్యత కల్పించాలని, తమను ఓటు బ్యాంకుగా చూస్తే అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించి తగిన బుద్ధి చెబుతామని తిరుపతి జిల్లా కాపునాడు సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నది ఒకటే మనకి విశాఖపట్నం కేంద్రంగా, అది కూడా లేదు. రైల్వే జోన్లు విశాఖపట్నం కేంద్రంగా వచ్చినాయి, అవి కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి విభజన సమస్యలు అనేకం ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశ్రమలు నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వాటిని కూడా గాలికి వదిలేశారు. ఇన్ని రకాల సమస్యలతో ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సీట్లు ఇవ్వాలి, ఖచ్చితంగా 75 సీట్లు. మీ ఇష్టం, ముఖ్యమంత్రి పదవి 2.5 సంవత్సరాలు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అలా అయితేనే మేము కూడా ముందుకు వస్తాం. ఆ రాజకీయాల పరంగా మేము కూడా సపోర్ట్ చేయే అవకాశం దొరుకుతుంది. లేకపోతే మేము ఏం చేయాల్సి వస్తుంది, మిగిలినటువంటి చిన్న చితక పార్టీలతో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని ప్రత్యామ్నాయ శక్తిగా కాపునాడు ముందుండి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం పడుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించుకుని మీరు అడుగు ముందుకు వేయవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నిటికీ కాపులు బలిజులు కావాలంటారు, కానీ రాజకీయ పరంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, రానున్న రోజుల్లో బలిజులకి, కాపులకి ప్రాధాన్యత ఇచ్చి చేస్తే మేమంతా ముందుకెళ్ళి చేస్తామని, లేదా సమిష్టిగా ఉండి మేము ప్రత్యామ్నాయంగా ఏర్పడి ఒక దిశగా మేము వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. చిత్తూరు జిల్లా పలమనేరు వీకోటలో ద్విచక్ర వాహనాలను చోరీకి పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. పలమనేరు వీకోట మండలం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, వీకోట కేజీఎఫ్ రోడ్ పట్రపల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానితంగా ఉన్న 2 అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. విచారణలో వారు చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈరోజు ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో
ఈ పట్రపల్లి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది కేజీఎఫ్ రోడ్లోంచి ఒక 2-వీలర్లో రావడం జరిగింది. దీంట్లో ఈ 2-వీలర్ మీద మనకు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళను సెర్చ్ చేయగా దానికి వెహికల్కు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు. వాళ్ళను విచారించగా వీళ్ళు మోటార్ సైకిళ్ళ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. వీళ్ళు పేర్లు ఒకడొచ్చేసి ఈ కేజీఎఫ్ కాశంపల్ల చిన్న కొత్తూరుకు చెందిన కుమారు, మరియు అలాగే బంగ్లాపూర్కు చెందిన పవన్ కుమార్. వీళ్ళిద్దరు, ఒకతనిది బీకోట, ఒకతనిది కర్ణాటక. వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేసి మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేయడం అవన్నీ బీకోట్లో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు. దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము, బీకోట, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు సుబ్రహ్మణ్యం అని చెప్పి సలీం వీళ్ళిద్దరూ రిసీవర్సు. వీళ్ళిద్దరిది కూడా బీకోట. వీళ్ళు దగ్గర విచారిస్తే వాళ్ళు 21 మోటార్ సైకిల్ వీళ్ళకి అమ్మినట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 21 మోటార్ సైకిళ్ళు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిళ్ళు టోటల్గా 22 మోటార్ సైకిళ్లను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిళ్ళ విలువ సుమారుగా 20 lakhs ఉంటుంది. వీళ్ళను ఇంకా కూడా విచారించాల్సి ఉంది. వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళీ కూడా వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో జగనన్నతో జనం భరతన్నతో మనం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గా ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో భరత్ని గెలిపించాలని మహిళలను కోరారు. తీసుకొని మా ఆయన ఆశీర్వాదించండి. ఉంటామన్నా. బాగున్నారన్నా? ఆయన ఎమ్మెల్యేగా నిలిచేది ఇక ఎమ్మెల్యేకి చంద్రబాబు ఎట్లా చేస్తారో ఇక ఆ మాదిరి చేయాలి. అర్థమైందా? ఏపీ బీసీ జేఏసీ చైర్మన్ అన్నా రామచంద్రయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, బీసీ సంఘాల నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ రాపూరి ప్రసాద్ బాబు తెలిపారు. తిరుపతి ఎంఆర్పల్లిలోని శానప్ప కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ రాపూరి ప్రసాద్ బాబు ప్రారంభించారు. ప్రతి తల్లిదండ్రి మన బిడ్డల్ని చదివించాలి. చదివించినప్పుడే వాళ్ళు ఉన్నత స్థాయికి పోతారు, జ్ఞానాన్ని సంపాదిస్తారు. వీటన్నిటికీ మూలము జ్ఞానం. ఇప్పుడు మీరందరూ కూడా చదువురానేటువంటి వాళ్ళు, అయినప్పుడు అధికారులు అయితేనేమి అందరూ బెదిరిస్తారు, మనల్ని రకరకాలుగా ప్రలోభ పెడతారు. వీటన్నిటికీ చదువు కనీసం మీ తరం అయిపోయింది, మీ ఇంకా ముందు తరాలైనా ఇలాంటి వాటికి బానిసలు కాకుండా ఇంకా ముందుకు పోయే విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మన బిడ్డలకు చదువు చెప్పాలి. చదువు అంటే మెజారిటీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి భర్తలు పనికి పోయినా ఆ బాధ్యత మీరు తీసుకుని పిల్లలు ఏం చేస్తున్నారు, వాడు సరిగ్గా స్కూల్కి వెళ్తున్నాడా లేదా, సరే మీరు చెప్పలేరు, వాళ్ళకి పాఠాలు చెప్పలేకపోవచ్చు, లేదంటే మీకు చదువురాదు కాబట్టి కనీసం వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అది ఒక అబ్జర్వేషన్, అదైతే ఖర్చు లేని పని. కనీసం ఆ పనైనా మీరు చేయగలిగితే ఫలితాలు అనేవి దేవుడు దానంతటా అది ఇస్తాడు. అంబేద్కర్ మనకి హక్కుల కోసము అనేక పోరాటాలు చేసినాడు. ఆయన ఆ రోజు రాజ్యాంగాన్ని రాయడం వల్ల కనీసం ఈరోజు మనం మనుషుల్లాగానే తిరుగుతున్నాం ఈ సమాజంలో. మనం చిన్నప్పటి నుంచి ఇండియా మ్యాప్ చూస్తున్నాం. మ్యాప్ కింద భాగంలో శ్రీలంక దేశం కూడా కనిపిస్తుంది. మనది వేరే దేశం, శ్రీలంకది వేరే దేశం.
అయినా భారత్ మ్యాప్లో మాత్రం శ్రీలంక కనిపిస్తుంది. అది ఎందుకో ఓసారి తెలుసుకుందాం. ప్రపంచంలో ఏ దేశమైనా దాని సరిహద్దుల ఆధారంగా మ్యాప్ను రూపొందిస్తారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాగే తమ భౌగోళిక మ్యాప్ను రూపొందిస్తారు. కానీ ఒక్క భారత్ మ్యాప్లో మాత్రమే మన భూగోళంలో పక్కనే ఉన్న శ్రీలంక దేశాన్ని కూడా చూపిస్తుంది. ఒక దేశం మ్యాప్లో మరో దేశం మ్యాప్ను మనం ఎప్పుడూ చూసి ఉండం. మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. కానీ ఇవేవి భారత మ్యాప్లో కనిపించవు. కానీ శ్రీలంక మాత్రం మన మ్యాప్లో కనిపిస్తుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఒక దేశం మ్యాప్లో మరో దేశం చూపించడం నేరం. కానీ భారతదేశ మ్యాప్లో శ్రీలంకను చూపినా అది నేరంగా పరిగణించడం లేదు. దీనికి ఓ కారణం ఉంది. అయితే ఆ కారణం చాలామందికి తెలియదు. సముద్ర చట్టం ప్రకారం ఒక దేశ సరిహద్దులో ఉన్న సముద్ర ప్రాంతాన్ని కూడా ఆ దేశం మ్యాప్లో చూపించాలి. దీనిని ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదించింది. సరిహద్దున ఉన్న సముద్రంలో 200 నాటికల్ మైల్స్ వరకు అంటే 370 కిలోమీటర్ల సముద్ర మట్టం మ్యాప్లో చూపించాలి. ఈ చట్టం ప్రకారం మన దేశం 370 కిలోమీటర్ల సరిహద్దును చూపుతుంది. అందుకే మన మ్యాప్లో శ్రీలంక కూడా వస్తుంది. భారతదేశంలోని తమిళనాడు రామేశ్వరం నుంచి శ్రీలంక కేవలం 18 నాటికల్ మైల్స్ మాత్రమే ఉంటుంది. అంటే 54.8 కిలోమీటర్లు మాత్రమే. అందుకే ఇండియా మ్యాప్లో ఖచ్చితంగా శ్రీలంకను చూపించాల్సిన పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిపా వైరస్ కు వ్యాక్సిన్ పరీక్షలు సక్సెస్. భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన. 6713 కిలోమీటర్ల మేర కొనసాగనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర. ఘనంగా శ్రీ గోదా కళ్యాణం. ముగిసిన ధనుర్మాసం. అంబరాన్నంటిన భోగి సంబరాలు. చిన్నారులకు రేగిపళ్ళు. తిరుపతిలో అయోధ్య జ్వరం. సామూహిక కోటి హనుమాన్ చాలీసా పారాయణం. పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. దొంగతనాల నివారణకు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.